హలో గైస్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ సూర్య. సో ఈరోజైతే మేము వీక్ ఆఫ్ ఉందని ఒక స్మాల్ ట్రిప్ విత్ మై బ్రదర్స్ వేయడం జరిగింది. అది ఎక్కడికంటే మాకు బెంగుళూరుకి దగ్గరలో ఉన్న చిక్బల్లాపూర్. సో ఈ ట్రిప్ అయితే మేము బెంగుళూరు నుంచే వేసాం. సో వీక్ ఆఫ్ ఉందని. సో మనం దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది బెంగుళూరుకు దగ్గరలో 60 కిలోమీటర్లో ఉంది. ఇది నంది హిల్స్‌కి దగ్గరలో మరియు అవలగురికి అనే విలేజ్‌కి దగ్గరలో ఈ విగ్రహం అనేది ప్రతిష్ఠించడం జరిగింది. ఇది సుమారు 112 అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది. ఈ విగ్రహాన్ని 2023 జనవరి 15న అధికారికంగానే ప్రారంభించడం జరిగించారు. అంటే డెవలప్ చేశారు. సో, ఈ విగ్రహం యొక్క మూల స్వరూపం ఆదియోగిని అంటే మొదటి యోగి అయిన పరమశివున్ని తెలియజేస్తుంది. యోగా సాంప్రదాయ ప్రకారం ఆదియోగి మానవాళికి 112 మార్గాలు బోధించబడ్డాయని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ విగ్రహం ఎత్తు 112 అడుగులు ఉంది. ఇది కేవలం ఒక శిల్పం మాత్రమే కాదు. అంతరంగ వికాసానికి, ఆత్మ జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తోంది. విగ్రహం పక్కనే ఉన్న యోగేశ్వర లింగం ప్రత్యేక ఆకర్షణ. ఇది మనిషి శరీరంలో ప్రధాన చక్రాలుగా సూచించే సూచించేలా ప్రతిష్ఠించబడ్డాయి. భక్తులు ఇక్కడ ధ్యానం చేయడం ద్వారా పీస్‌ని పొందుతారని ఇక్కడ ఇక్కడ వారి భక్తుల నమ్మకం. సాయంత్రం వేళల్లో జరిగే ఆదియోగ దివ్య దర్శనం మరియు లైట్ అండ్ సౌండ్ షో ఈ ప్రదేశాన్ని మరింత ఇంపార్టెన్స్‌గా మరియు ఎంతో బ్యూటిఫుల్‌గా మంచి అందాన్ని తీసుకొస్తాయి. సో, శివతత్వానికి, యోగ సంప్రదాయానికి అద్భుతంగా చూపించే ఈ కార్యక్రమమే సందర్శకులకు విశేషంగా ఆకట్టుకుంది. చుట్టూ కొండలు, సహజ ప్రకృతి, ప్రశాంత వాతావరణము ఉండడంతో ఈ ప్రాంతం ధ్యానం మరియు ఆత్మ పరిశీలన, కుటుంబ విహారయాత్రలకు అనువైన ప్రదేశంగా మారింది. కుటుంబ యాత్ర కంటే మీకు తెలిసే ఉంటుంది. ఫ్యామిలీతో టెంపుల్‌కి ఎలా విజిట్ చేస్తారో అని. సో, అలా ఇక్కడ ఫ్యామిలీతో కూడా ఈ టెంపుల్‌కి రావచ్చు బాగా. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు మరియు టూరిస్టులు ఈ ఆదియోగి చిక్‌బల్లాపూర్‌కైతే చాలామంది వస్తూ ఉంటారు. మీరు బెంగుళూరు లేదా చిక్‌బల్లాపూర్ ప్రాంతానికి వెళ్ళే అవకాశం వస్తే, మీరు కూడా ఎప్పుడైనా ఈ అద్భుతమైన దర్శనాన్ని మిస్ అవ్వకుండా ఖచ్చితంగా క్షేత్రాన్ని విజిట్ చేయండి. అక్కడి ఆధ్యాత్మిక శక్తి, ప్రశాంతత మరియు మహిమత్వానికి శివుడి రూపం మీ మనస్సుని ఎంతో ఆకట్టుకుంటుంది. సో, ఇక్కడ పరిసరాలు గూడా అలానే ఉంటాయి. ఎందుకంటే చుట్టూ 4 కొండల మధ్యలో మనకు ఈ శివుడిని నిర్మించడం జరిగింది. చుట్టూ 4 కొండల మధ్యలో నిర్మించడం వల్ల ఎటువంటి, ఎటువంటి సౌండ్స్ గాని ఏవి మనకు వినిపించవు. ఓన్లీ పీస్ ల్యాండ్ లాగా అక్కడుంటుంది. పీస్ ల్యాండ్ లాగానే గాదు, పీస్ ల్యాండే అది. సో, అలా నిర్మించారు ఆ లొకేషన్‌ని పెట్టుకొని. సో, అదండి. మీరు కూడా ఎప్పుడైనా మిస్ అవ్వకుండా నైట్ వ్యూ మేము నైట్ వ్యూ కోసం చాలా వెయిట్ జేసాం. సో, 7కి అలా స్టార్ట్ అవుతది. మీరు గూడా వచ్చి నైట్ వ్యూ చూసుకోండి ఒకసారి. సో, ఈ నైట్ వ్యూ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో, ఆఫ్టర్ థాట్ మళ్ళీ మీకు నైట్ అక్కడ స్టే జేయడానికి కుదరదు. వ్యూ అయిపోయిన వెంటనే మొత్తం టూరిస్టులందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళ విలేజ్‌లకి వెళ్ళిపోతారు. సో, అలాగా అలా ఉంటుంది అక్కడ నైట్ క్లైమేటు. మీరు కూడా వెళ్ళి నైట్ వ్యూ చూసి నైట్ మళ్ళీ 9:00కి ఒక పూజుంటుంది. ఆ పూజ చేసుకొని, చూసుకొని రండి. ఎంతో హ్యాపీనెస్‌గా ఉంటుంది. అండ్ ఇదండి నేను మా ఫ్రెండ్స్‌తో, మా బ్రదర్స్‌తో వేసిన ట్రిప్పు. సో, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. యూ ఆర్ వెల్కమ్.